కొరటాల హిస్టరీలో చెప్పిన డేట్కు చెప్పినట్లు సినిమా రిలీజ్ చేసింది లేదు. దేవర విషయంలోనూ అదే జరుగుతోంది. ఏప్రిల్ 5న రావాల్సిన ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు మరో 5 నెలల పాటు వాయిదా పడబోతోంది. దాంతో టైగర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఎన్టీఆర్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అని బాధపడుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి దేవర తప్పుకున్నాడు. పైకి ఏపీలో ఎలక్షన్స్ అని రీజన్ చెబుతున్నా షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉండటం, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోవడం, అనిరుద్ బీట్స్ ఆలస్యం కావడం, అన్నింటికంటే ముఖ్యంగా విలన్ రోల్ చేస్తోన్న సైఫ్ కు మోచేయి శస్త్రచికిత్స జరగడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ రీజన్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, అదే పోస్ట్ పోన్. అందుకే యూనిట్ తమ సినిమాను వాయిదా వేసింది. ఏప్రిల్ 5 నుంచి దేవర తప్పుకున్నాడు సరే, అయితే ఆ స్థానంలో ఎవరొస్తారు అంటే విజయ్ దేవరకొండకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటోంది ఇండస్ట్రీ. దిల్ రాజు బ్యానర్లో పరశురాం తెరకెక్కిస్తున్న ది ఫ్యామిలీ స్టార్ దేవర డేట్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాస్త అటు ఇటుగా ఇదే డేట్ కు టిల్లు కూడా రానున్నాడు. అయితే దేవర డేట్ కు మరో స్టార్ కూడా వస్తున్నాడు. అతను ఎవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్. శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సో దేవర తప్పుకోవడం రౌడీ భారతీయుడికి బాగా కలిసొచ్చింది. దేవర రాకపోతే ఆ డేట్ కు మిగతా హీరోలు వస్తున్నారు సరే. ఇంతకీ దేవర ఎప్పుడొస్తున్నాడు అంటే అందులో క్లారిటీ లేదు. ఆగస్టు 15న లేదా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 పోస్ట్ పోన్ అయినట్లే లెక్క.